ప్రముఖ తబలా విద్వాంసుడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ హఠాన్మరణంతో సంగీత అభిమానులు శోక సముద్రంలో ఉన్నారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కాసేపటి క్రితమే కన్నుమూశారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ తన 73వ ఏట హఠాన్మరణం చెందారు. అనారోగ్యంతో అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆయన కాసేపటి క్రితమే కన్నుమూశారు. ఆయన మృతితో భారతీయ చలనచిత్ర రంగం, సంగీత అభిమానులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా జాకీర్ సన్నిహితుడు, ప్రముఖ చిత్రకారుడు రాకేష్ చౌరాసియా కూడా జాకీర్ హుస్సేన్ ఆరోగ్యంపై గత వారం అప్డేట్ ఇచ్చారు. జాకీర్ హుస్సేన్ రక్తపోటుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారని ఆయన చెప్పారు. ఈ క్రమంలో ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ గత కొన్నేళ్లుగా గుండె జబ్బుతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించటంతో అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓ ఆస్పత్రిలో ఆయనను చేర్పించి చికిత్స అందిస్తున్న సమయంలో ఈ రోజు ఆయన కన్నుమూసినట్లు తెలుస్తోంది. జాకీర్ హుస్సేన్ 9 మార్చి 1951న ముంబైలో జన్మించారు. అతని తండ్రి ఉస్తాద్ అల్లా రకా దేశంలోని ప్రముఖ పెర్కషన్ వాద్యకారుడు. అతను పండిట్ రవిశంకర్, ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ వంటి గొప్ప కళాకారులతో జుగల్బందీ ప్రదర్శించేవాడు. తన తండ్రి అల్లా రకా మార్గాన్ని అనుసరించి ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ సంగీతాన్ని తన కెరీర్గా ఎంచుకున్నాడు. ఆ తరువాత దానినే తన జీవితంగా చేసుకున్నాడు. సంగీత ప్రపంచానికి ఆయన చేసిన విశేష కృషికి ఆయనకు పద్మశ్రీ, పద్మవిభూషణ్ వంటి ప్రతిష్ఠాత్మక అవార్డులు వరించాయి. జాకీర్ తబలా వాద్య నైపుణ్యానికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.